సో హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి ర్యాంక్ పుషింగ్ ఎలా చేయాలనేసి మనం ఈ వీడియోని అయితే చేస్తున్నాం. సో అందరూ ఫస్ట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అన్నిటికంటే ముందు మనం ఈ క్లాక్ టవర్లో దీని మీద దిగేసి శాంటినా స్కిల్ తప్పకుండా ఉండాలన్న మీకు, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఫాస్ట్గా గన్స్ ఏరుకోండి. స్కిల్ వేసినాక స్కిల్ అయిపోకముందే మంచి లాంగ్ రేంజ్ అయితే వెతుక్కోండి. సో ఎంతకంటే మంచి గన్స్ దొరుకుతాయి అనిపిస్తే వెతకండి, అంత వెతకండి, కానీ స్కిల్ అయిపోయేంత వరకు చూడకండి అన్న. క్యాంపింగ్ కోసం చాలా బెస్ట్ ప్లేస్. కాసేపు ఆగండి, చూపిస్తాను. సో వచ్చేసాను. ఇంకో ఇక్కడ కిటికీలు కనిపిస్తున్నాయి కదా, ఈ కిటికీ లోపలికి నెమ్మదిగా కూర్చొని జాయిస్టిక్ ఉపయోగించి వెళ్ళండి. కొన్నిసార్లు బయట పడిపోతారు ఓ ప్రెషర్ పడితే. సో నెమ్మదిగా అలా వెళ్ళి ఫుడ్ స్టెప్ చేసుకుని అంతే మీరు లోపలికి వెళ్ళిపోతారు. సో లోపల నుండి ఎవరిని కొట్టేదన్నా, కొడితే మాత్రం సిస్టమ్ మిమ్మల్ని డిటెక్ట్ చేసి గేమ్ నుంచి బయటికి తరిమేస్తుంది. ఒకవేళ మీరు దాన్ని మళ్ళీ చేస్తే మాత్రం మీ అకౌంట్ బ్యాన్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్యాన్ అవ్వడానికి మనం సస్పెండ్ అవుతుంది. సో జాగ్రత్తనా. సో ఇలా అయితే మీరు కొన్నిసార్లు పడిపోవచ్చు. సో ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి నెక్స్ట్ ఏరాలో. సో మనం నెక్స్ట్ ఏరాలోకి వచ్చేసాం. మన నెక్స్ట్ ఏరా అసలు అన్డిలేటెడ్ మ్యాప్ అన్నమాట. మనం డిలీట్ చేయలేకపోతున్నాం. అలా అనేసి మనకు సరైన హైడింగ్ ప్లేసెస్ బి దొరకట్లేదు. అందుకే నెక్స్ట్ ఏరాలో అక్కడున్న లాంచ్ ప్యాడ్ని ఉపయోగించి మీరు ఇక్కడికి వచ్చారనుకో, అనవసరంగా మీరు ఇక్కడికి దింపాల్సిన అవసరం లేదు. సో మీరు శాంటినా స్కిల్ అయితే తప్పకుండా పెట్టుకోండి. లేదు బ్రో మాకు శాంటినా స్కిల్ వద్దు, మేము ఒక రష్యారు, మేము వేరే స్కిల్స్ పెట్టుకుంటామంటే పెట్టుకున్నా. అక్కడే ఇంటెలెక్ట్ సెంటర్లో రూట్ చేసుకొని లాంచ్ ప్యాడ్ ఉపయోగించి ఇక్కడికి రండి విత్ గన్స్తోని. మీకు బాగా యూజ్ అవుతుంది. అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు, నేను గన్స్ చేరుకోనికి పోయినాం. మ్యాక్సిమం దొరికింది. సో వెళ్ళిపోదాం. సో వాడైతే ఇక్కడ లేడు, మేబీ కిందకి దునికేసాడేమో. చూద్దాం అండి, ఒకసారి మొత్తం చూద్దాం. సో లేదన్న వాడితే నాకు కనిపించట్లేదు. మీరు కనుక ఒక మంచి లాంగ్ రేంజ్ తీసుకుంటే మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక టవర్ కనిపిస్తాయి కదా, దీని మీకు ఎక్కడ కనిపిస్తాయి. సో మీరు ఈ చౌక్ మీదకి ఎక్కుంటే అక్కడ ఒక టవర్ కనిపిస్తుంది కదా, ఆ టవర్ మీదకి లాంచ్ ప్యాడ్ ఉపయోగించుకొని వచ్చిన వారం మనం కొట్టచ్చు. సో చాలా బాగుంటుంది అన్న హైడింగ్ ప్లేస్. ఎనిమిస్ని కూడా బాగా కొట్టచ్చు. సో ఇది వచ్చేసి అల్ట్రా క్యాంప్ ప్లేస్ అన్నమాట. అంటే ఏంటి ఇప్పుడు కొట్టవద్దా అంటే అదేం నేను. సో మీరు ఇక్కడ దిగారనుకోండి, ఎవ్వరు మిమ్మల్ని కొట్టలేరు. అలా అని మీరు కూడా ఎవరిని కొట్టలేరు. బికాస్ మీరు ఫిష్ ట్రిప్ చేసుకుంటారు కాబట్టి మనకు గన్స్ ఉండవు కదా. మీరు శాంటినాని పెట్టుకుంటే మీకు గన్స్ వస్తాయి. ఎలాగో మీకు తెలిసిగా కిందకి దిగి లూట్ ఏరుకోవాలి. సో ఒకవేళ బ్రూ మనం దీని మీద దిగుతే కొడతారు కదా అంటే మనకి కింద నుంచి అయితే ఫుల్ కవర్ ఉంటుంది. ఒకవేళ అటు సైడ్ రోడ్ నుంచి కొడదామన్నా కుదరదు. సో ఇక్కడ మీరు హాయిగా పడుకొని క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు బ్రో, సపోజ్ మీరు ప్లాటినం అనుకో బాగా రష్ చేయాలన్నా, అదే హీరోయిన్కి అయితే బాగా క్యాంపింగ్ చేయాలి, కానీ మీరు డైమండ్ అయితే 2 థింగ్స్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఇలాంటి ప్లేసెస్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్న. క్యాంపింగ్ చేయొచ్చు, శాంటినా స్కిల్ వల్ల గన్స్ వస్తాయి, అలాంటివి కనిపించిన అన్నీ కూడా కొట్టచ్చు. సో చాలా బాగుంటుందండి హైడింగ్ ప్లేస్ అయితే. నేను చాలాసార్లు యూజ్ చేశాను. సో మీరైతే గన్స్ తీసుకోండి. సో మధ్య సైడ్లో కనుక బ్లూజన్ వాడితే మీరు ట్రిక్ని తప్పకుండా యూజ్ అయిందన్న, బాగుంటాయి. అలా సో అలా అన్నమాట. మనం ఎంత బాగా ర్యాంక్ పుష్ చేస్తే, అంటే హీరోయిన్ కొలకి మనం ఎంత బాగా ర్యాంక్ పుష్ చేస్తే మన ర్యాంక్ కూడా అంత త్వరగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి హైడింగ్ ప్లేసెస్లో మీరు దాక్కొని ఎనిమిస్ని కొడుతూ ర్యాంక్ పుష్ చేస్తూ ఉంటేమంటే మీకు చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అన్న ర్యాంక్. అనవసరంగా మీరు ఇష్టమైన చోట్ల దిగి మైనస్ వేసుకునే బదులు ఇలా చేస్తే మీకు చాలా ప్లస్ అవుతుందన్న. సో నేను ఇంకొక ప్లేస్ కూడా చూద్దాం. సో దీని మీదకి ఎక్కితే మనకి ఫుల్ కవర్ ఉంటాయి. మీరు ఇక్కడ ప్రోన్ అంటే పడుకుంటే మీకు ఫుల్ కవర్ ఉంటుందన్న. మీరు బాగా సో అన్న మీరు ఇక్కడైతే బాగా క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ప్లేస్. మీరైతే లాస్ట్ వరకు అయితే సర్వే అవ్వచ్చు అన్న, బాగా యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు గ్లోవాల్స్ వదులుకుంటే జస్ట్ మోషన్ ట్రాక్ ఎక్కియచ్చు. ఇక్కడ వచ్చాడని వచ్చిండు. సో ఇలా అన్నమాట మీరైతే లాస్ట్ వరకు అయితే సర్వే అవ్వచ్చు అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్దామా? ఆలోచిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి జిప్వేలో అన్నమాట. కొత్తగా లాంచ్ అయిన ఇది ఒక ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఇది ట్రిక్ అన్న, జస్ట్ ఒక టిక్. అంటే లాస్ట్ వరకు క్యాంప్ చేసి సర్వే అయ్యేంత వరకు ఒక టిక్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈఫిల్ టవర్ల మీద ఎక్కేసి దొనికేసి ఎగిరేసి వెళ్ళి గన్స్ చేసుకున్నాను. సో మీరు ఈ టవర్లో కూడా బాగా క్యాంపింగ్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఎవరికైనా ఎనిమిస్ కనిపించినప్పుడు మీరు కిందకి దిగితే మీకు ఫుల్ కవర్ ఉంటుంది, ఎవరు కొట్టలేరు ఒకవేళ మీరు దాని లోపలికి వెళ్తే. సో మంచి లూట్ ముఖ్యమన్నా, ఎందుకంటే ముఖ్యమని మంచి లూట్ గన్స్ ఇవన్నీ ఉంటే మాత్రమే మీరు బాగా కిల్స్ తీసుకోగలరు. సో నేనైతే వచ్చేసా. సో జిప్పీలో ఇలా అన్నమాట, చాలాసార్లు జిప్పీలో నాకు ఇట్లా లూజర్ పడ్డాయన్న. సో మీలాగే ఇంకొంతమంది కూడా దిగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త. ఇక్కడ ఒకవేళ ఇక్కడ కనుక